కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మాచర్ల ఈవీఎం ధ్వంసం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్ సంగారెడ్డి వైపు వస్తున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో డ్రైవర్ను పట్టుకునేందుకు పోలీసులు ప్లాన్ చేశారు. అయితే పోలీసుల అలజడిని పసిగట్టిన పిన్నెల్లి డ్రైవర్ రుద్రారం వద్ద కారు వదిలేసి పరారయ్యాడు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మాచర్ల ఈవీఎం ధ్వంసం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలంటూ కూడా ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్ సంగారెడ్డి వైపు వస్తున్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో డ్రైవర్ను పట్టుకునేందుకు పోలీసులు ప్లాన్ చేశారు. అయితే పోలీసుల అలజడిని పసిగట్టిన పిన్నెల్లి డ్రైవర్ రుద్రారం వద్ద కారు వదిలేసి పరారైనట్టుగా సమాచారం. రైట్, ఇక అదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాసిత్ అందిస్తారు. బాసిత్. మధు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను డ్యామేజ్ చేయడంతో చిక్కులు పడ్డ వైఎస్ఆర్సీపీ మాచర్ల ఎమ్మెల్యే మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడంపై బాధ్యులను కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఈఓను ఈసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ స్టేషన్ 202లోని ఈవీఎంలను డ్యామేజ్ చేసినట్టు వెబ్ కెమెరా రికార్డింగ్ లో కనిపించడంతో ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు అతని కారు డ్రైవర్ కూడా ఉన్నట్లు తెలవడంతో ఆంధ్రప్రదేశ్ నుండి ఆ డ్రైవర్ పరాయుడుగా ప్రస్తుతం అతను సంగారెడ్డి వస్తున్నాడనే సమాచారం తెలంగాణ పోలీసులు తెలవడంతో అతను పట్టుకునేందుకు ప్లాన్ వేసిన తెలంగాణ పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టిన సంగారెడ్డి జిల్లా రుద్రారం సమీపంలోని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతను ఉన్నాడనే కాన్వాయ్తో ఉన్నాడనే విషయం తెలుసుకున్న పోలీసులు అతను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ పట్టుకునేందుకు వెళ్తున్నారని అతను కూడా సమాచారం అందుకున్న ఆ డ్రైవర్ అక్కడి నుంచి వదిలేసి వేరే కారులో పరారైనట్టు సమాచారం అందుతుంది. మధు, బస్ అలాగే పిన్నెలపైన చర్యలు కూడా తీసుకోవాలి, రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని కూడా ఈసీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించి ఆయన ఎక్కడున్నారు ఏంటనే డీటెయిల్స్ ఏమైనా తెలుసాయి అసలు? ప్రస్తుతం అయితే పోలీసులు కూడా అతని గురించి వెతుకులం తెలుస్తుంది. అదే కోణంలోనే ఈ డ్రైవర్ తో పాటు అతను కూడా ఈ ప్రాంతానికి వచ్చాడా, ఆ కాన్వాయ్లో చాలా కార్లు ఉన్నాయి, ఆ కార్లలో కూడా పిన్నెల్లి వచ్చినట్టు సమాచారం అందింది. ఆ పిన్నెల్లి కూడా ఇక్కడే ఉన్నాడనే సమాచారంతో తెలంగాణ పోలీసులు కూడా అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ బాస్.